హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ ఫెలోస్. ఈ వీడియోలో 2024లో వైజాగ్లో ఏర్పాటు చేసిన విభిన్నమైన మరియు ఆకర్షణీయమైన గణేష్ని విగ్రహాలను పూర్తి వివరాలతో మీకు చూపిస్తున్నాం. వీటిలో ఈ మధ్యకాలంలో ఉత్తరప్రదేశ్లో నిర్మించిన అయోధ్య రామాలయ నమూనా సెట్తో ఏర్పాటు చేసిన వినాయకుడు, 79 అడుగుల బెల్లం వినాయకుడు మరియు 89 అడుగుల ఉచ్చిష్ట గణపతి విశేషంగా భక్తులను అలరిస్తున్నాయి. ఈ భారీ గణపతి విగ్రహాలను మాతో పాటు మీరు కూడా చూసేయండి. ముందుగా వైజాగ్లో మధురవాడలోని చంద్రంపాలెం అనే ఏరియాలో ఏర్పాటు చేసిన 33 అడుగుల గణేష్ని విగ్రహాన్ని చూద్దాం. ఒకవైపు శివుడు పార్వతులు, ఇంకొక వైపు కుమారస్వామి విగ్రహాలతో ఇక్కడ గణేష్ని విగ్రహాన్ని చాలా ఆకర్షణీయంగా తయారు చేశారు. ఈ గణేష్ని దర్శించుకోవడానికి టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఇక్కడ దర్శనం ఉచితం. ఇక్కడ బయట అందమైన శివుడి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు మనం అయోధ్య రామాలయం సెట్తో ఉన్న గణేష్ని దర్శించుకోబోతున్నాం. ఇది వైజాగ్లో ఎంవిపి కాలనీలో గదిరాజు ప్యాలెస్ పక్కనే ఉంది. ఇక్కడ ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేశారు. ఈ భారీ అయోధ్య రామాలయం సెట్ ఎంట్రన్స్లో ఒక అందమైన రాముడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ సెట్లో ఎక్కువ భాగం థర్మాకోల్ ఉపయోగించి ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. ఇక్కడ టికెట్ కౌంటర్ కూడా ఏర్పాటు చేశారు. సెట్ లోపలికి వెళ్ళడానికి 20 రూపాయలు లేదా 100 రూపాయల టికెట్ తీసుకోవాలి. ఈ లైన్లో మనం లోపలికి వెళ్ళాలి. సెట్లో లైటింగ్స్ చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. వినాయకుడి విగ్రహం చాలా దూరంగా ఏర్పాటు చేశారు. అయోధ్య రామాలయ నమూనాతో ఏర్పాటు చేశారు కాబట్టి ఇక్కడ వినాయకుడు కూడా నీలిరంగులో ఉన్నారు. ఇలాంటి సెట్స్ నైట్ టైంలో చూడాలి. ఆ లైటింగ్కి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఇప్పుడు మనం గాజువాకలో ఏర్పాటు చేసిన బెల్ల వినాయకుడిని చూడబోతున్నాం. ఇది మన దేశంలోనే మొట్టమొదటి అతిపెద్ద బెల్లం గణేషుని విగ్రహం. రాజస్థాన్ నుండి తెచ్చిన సుమారు 20 టన్నుల బెల్లంతో 75 అడుగుల భారీ గణేషుని విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ ఎంట్రీ ఫీజు 20 రూపాయలు. పూర్తి అవగాహనతో ఎంతో శ్రద్ధతో అనకాపల్లికి చెందిన శిల్పి సుమారు 2 నెలల పాటు శ్రమించి ఈ విగ్రహాన్ని తయారు చేశారు. ప్రత్యేక పూజలు యాగాలు చేసి భక్తుల సందర్శనానికి ఈ విగ్రహాన్ని 21 రోజుల పాటు ఉంచుతారు. ఇప్పుడు మనం వైజాగ్లోనే అతిపెద్ద 89 అడుగుల భారీ విగ్రహాన్ని చూడబోతున్నాం. ఈ వినాయకుడిని దర్శించడానికి భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక్కడ 25 రూపాయలతో టికెట్ తీసుకొని దర్శనం చేసుకోవచ్చు. గత 10 సంవత్సరాలుగా భారతదేశంలోనే అతిపెద్ద గణపతి విగ్రహాలు ఏర్పాటు చేసి ఇక్కడ కమిటీ సభ్యులు ఈ సంవత్సరం 89 అడుగుల భారీ గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇది పూర్తిగా మట్టితో చేసిన విగ్రహం. 23 రోజుల పాటు భక్తుల సందర్శనం కోసం ఈ విగ్రహాన్ని ఉంచుతారు. వెస్ట్ బెంగాల్ నుండి వచ్చిన శిల్పులు ఈ విగ్రహాన్ని తయారు చేశారు. పర్యావరణానికి ఎటువంటి హాని కలిగించని ఈ మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసిన చోటునే నిమజ్జనం చేస్తారు. నిరంతరంగా వర్షాలు పడుతున్నా సరే ఈ విగ్రహాన్ని అనుకున్న సమయానికి పూర్తి చేశారు. ఇప్పుడు మనం దొండపర్తి రామాలయం వీధిలో ఉన్న 54 అడుగుల గణపతి విగ్రహాన్ని చూస్తున్నాం. వైజాగ్లో ఏర్పాటు చేసిన విభిన్న ఆకర్షణీయమైన గణేష్ని విగ్రహాలను చూశారు కదా. మా వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఆ గణేష్ని ఆశీస్సులు ఎల్లప్పుడూ మనందరికీ ఉండాలని కోరుకుంటూ మీ వైజాగ్ ఫెలోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.